తెలంగాణ రాజకీయాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మామూలుగా అయితే అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మంత్రులే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే అంతర్గత విభేదాలతో రేవంత్ సర్కార్ ఆగమాగమవుతోంది. పాలనను పక్కదో పట్టించేలా మంత్రుల తీరు ఉండడంతో హైకమాండ్ సైతం రేవంత్ పాలనపై తీవ్ర నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రుల పనితీరుపై విడివిడిగా నివేదికలను సిద్ధం చేయాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా సమాచారం. అందుకే ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికను సిద్ధం చేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి అప్పగించినట్లు సమాచారం. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వాళ్లు సృష్టించిన వివాదాలను ప్రధానంగా అందులో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై పార్టీ అధిష్టానానికి సమగ్రమైన నివేదికను సమర్పించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఒక్కో మంత్రికి సంబంధించిన అంశాలను విడివిడిగా పొందుపరిచి అందించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పంపిన నివేదిక ఏమిటి, అందులో ఏ అంశాలు ఉన్నాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమర్పించిన నివేదికలో మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారిపై వచ్చిన ఆరోపణలు, వివాదాలు, జిల్లాలలో కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారాలు వంటి సున్నితమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందులో ఆయా మంత్రులు తమ శాఖల్లో సాధించిన పురోగతి, సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, సమీక్షల నిర్వహణ తీరు, అలాగే ప్రజలతో వారి వ్యవహార శైలి వంటి పాలనాపరమైన అంశాలను వివరించడంతో పాటు మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. సెక్రటేరియట్లో, ఇంట్లో మంత్రుల్ని కలిసే అతిథులు ఎవరు, వారి వద్దకు రాని అతిథులతో బయట ఎక్కడ సమావేశమవుతారు, వీకెండ్లో ఎక్కడ గడుపుతారు వంటి అంశాలను కూడా నివేదికలో చేర్చి అధిష్టానానికి అందించారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ పెద్దలకు నెలవారీ నివేదికలు పంపడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ కొందరు మంత్రుల వ్యవహార శైలి ప్రభుత్వం, పార్టీకి తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఈ పూర్తిస్థాయి నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. కొందరు మంత్రులు తమ శాఖలపై సరైన పట్టు సాధించడంలో విఫలమవడం వల్ల ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారుతున్నట్టు వెల్లడించారట రేవంత్. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ అంశాలను తమ రాజకీయ అస్త్రాలుగా వినియోగిస్తున్నాయట. కొందరు మంత్రులు తమ శాఖలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదని, అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహించడానికి కూడా ఆసక్తి చూపడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. కేవలం తమకు ఆసక్తి ఉన్న విషయాలపైనే దృష్టి సారించి మిగిలిన అంశాలను నిర్లక్ష్యం చేయడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫలితంగా మంత్రులకు తెలియకుండానే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఫైళ్లను ఆమోదించడానికి సైతం కొందరు మంత్రులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రుల అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఈ నివేదికలో ప్రత్యేకంగా పొందుపరిచారట. కొందరు మంత్రులు తమ శాఖలోని టెండర్లు, కాంట్రాక్టు పనుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్న తీరుపై ఆధారాలతో సహా అన్ని వివరాలను అధిష్టానానికి అందించినట్టు తెలుస్తోంది. కొంతమంది మంత్రులు అవినీతి అధికారుల్ని ప్రోత్సహిస్తున్నారని, వారికి పోస్టింగులు ఇప్పించడంలో, కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంలో చొరవ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తమ అధికారాన్ని ఉపయోగించి కొందరు మంత్రులు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో భాగస్వాములుగా మారారని, అలాంటి మంత్రుల జాబితాను కూడా అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం. మెజారిటీ మంత్రుల శాఖల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రమేయం అధికంగా ఉందని, దీనిని మంత్రులే ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదులొచ్చినట్లు నివేదికలో పొందుపరిచారట. కొంతమంది మంత్రులు తమ పిల్లలు, భార్య, సోదరులను ప్రోత్సహిస్తుండగా మరికొందరు అత్యంత సన్నిహితులకు స్వేచ్ఛనిస్తున్నారట. దీని ఫలితంగా మంత్రుల శాఖలలో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగి చివరికి అధికారులకు ఆదేశాలిచ్చే స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారట. మంత్రుల సన్నిహితులు ప్రమోషన్లు, బదిలీల సమయంలో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా నివేదికలో ప్రముఖంగానే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పాలనపై కొందరు మంత్రులకు పట్టు రాలేదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. అన్ని విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ఇక్కడి పరిస్థితులపై వారికి కూడా పూర్తి అవగాహన వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కొందరు మంత్రుల తీరు వల్ల అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందులొస్తున్నాయని, అందులో భాగంగానే పార్టీ హైకమాండ్కు సీఎం రిపోర్టు పంపించారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మంత్రులకు సంబంధించి రిపోర్టు విషయంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.